హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులండి. చాలా రోజులు అయిపోయింది కదా, దగ్గర దగ్గర 1 మంత్ పైన అయిపోయినట్టుంది నేను వీడియో పెట్టి. 2 మంత్స్ దాకా అవుతుంది అనుకుంటా. ఎక్కడండి, నాకు ఒంట్లో బాగోక సగం, ఈ మెంటల్ టెన్షన్లు కొంచెం సగం, దాంతో పెట్టలేకపోయానండి. ఇప్పుడు అందుకనే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. మా కర్ణాటకలో ఫేమస్ అయిన మంగళూరు బజ్జీ, మంగళూరు బజ్జీ కాదండి, మంగళూరు బన్స్ అంటారు దీని పేరు. కేవలం అరటిపళ్ళతో చేస్తారు, బాగా పండిన అరటిపళ్ళు. అవి కూడా ఇవ్వండి, స్వీట్ ఎక్కువ ఉంటాయి కదా, బాగా పండిన. మన అరటిపళ్ళు ఆంధ్రాలో దొరికే అరటిపళ్ళు అయితే అసలు స్వీట్గానే ఉంటాయి, ఇక్కడ యాలక్కే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఈ గ్రీన్ అరటిపళ్ళతో చేస్తారనమాట. లేదంటే మైసూర్ అరటిపండు అని వస్తుంది, బాలయ్యను అంటారు అరటిపండుని, దాంతో చేస్తారు. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తింటంటే అసలు మనకు పూరీలా పొంగి, మన పూరీలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మైదా తినకూడదు అంటారు కానీ అప్పుడప్పుడు ఇలాంటివి తినచ్చు. మైసూర్ బోండాలు తింటున్నాం మనం, అంతే. ఓకేనా? దీనికి ఏమేం కావాలో చెప్తాను. ఇదిగోండి, నేను 4 మన క్వాంటిటీని బట్టి నేను 4 తీసుకున్నాను అరటిపళ్ళు. బాగా పండినయే పనికొస్తాయండి, దూరగా ఉన్నాయి పనికిరావు. అది కొంచెం పంచదార, ఒక 4-5 స్పూన్లు పంచదార, ఒక 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం తగినంత ఉప్పు, ఆ స్వీట్కి తగినంత ఉప్పు, కొబ్బరి నూనె, సారీ అండి, కొబ్బరి నూనె. దీనికి కొబ్బరి నూనె కావాలండి. కొంచెం తినే సోడా, వంట సోడా ఉంది కదా, అది, మైదా. ఇంతేనండి, వీటితోనే చేస్తాం. ఇంకా మనం ఇందులో వాటర్ ఏది కూడా మిక్స్ చేసుకోం. ఈ దీంతో వచ్చిన గుజ్జుతోనే, అట్టిపళ్ళతో వచ్చిన గుజ్జుతోనే చేస్తామన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తినారంటే గ్యారంటీగా 2 వీక్స్ కానీ 1 వీక్ కానీ ఒకసారి ఇంట్లో ఈ టిఫిన్ ఉండాల్సిందే, అలా ఉంటుందన్నమాట. ఓకేనండి? చేయటం కొంచెం కష్టమైనా బాగుంటుంది. దీనికి ఇలాగా ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకోండి, ఎందుకంటే బాగా స్మాష్ చేయాలి కదా. బౌల్ లాంటిది కాకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకోండి. ఇలా అట్టిపళ్ళన్నీ నీట్గా ఇలా పెట్టేసుకోండి, కొలుచుకొని. ఇవ్వండి, దీనిలోనే ఇలా ముందర కొంచెం స్మాష్ చేసుకుందాం దీన్ని. మీ దగ్గర స్మాష్ చేసుకునేది ఉంటే దాంతో చేసుకోండి. నా దగ్గర అది లేదని పప్పు గుత్తితో చేస్తున్నాను. ఇలా బాగా మెత్తగా ఉండాలన్నమాట. అరటిపండు బాగా మగ్గిపోయి ఉండాలి, అప్పుడే టేస్ట్. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో పంచదార, అలాగే జీలకర్ర, అలాగే సాల్ట్, సోడా ఉప్పు, ఇవన్నీ వేసి మళ్ళీ కలిపేసుకోండి. బాగా స్మూత్గా కలిపేసుకోవాలండి. ఇదిగో చూసారా, ఇలాగ వచ్చేసింది అనమాట. ఇలా స్మాష్ చేసుకోవాలి నీట్గా, మొత్తం ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం పిండి కలుపుకుందాం. ఏమండి, ఇదిగోండి. ఇప్పుడు దీనికి మనకి ఎంత మైదా పట్టుద్ది అనేది క్వాంటిటీ ఏం లేదు. దీన్ని మనము చపాతీ పిండిలాగా కొంచెం ఇలా మెత్తగా కలుపుకునే వరకు మైదా పోసుకుంటూ ఉండాలండి. ఇలా పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి, మనకు ఉండయ్యేదాకా స్మూత్గా కలిపేసుకోవాలన్నమాట.
కొంచెం కొంచెం మైదా వేసుకుంటా కలిపేసుకోవడం. ఇందులో మనం ఇంకా వాటర్ ఏమీ వేయమండి, వాటర్ లాంటివి ఏమి కూడా యాడ్ చేయం. కేవలం మనం ఈ గుజ్జుతోనే కలిపేసుకుంటాం అన్నమాట. ఎంత మైదా పడుతుందో అంత. నేను మొత్తం కలిపాక మళ్ళీ చూపిస్తానండి, వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది. ఇదిగోండి చూసారా, ఎంత దగ్గర 1/2 కేజీ పిండి కలిసింది దీనిలోకి. ఇదిగోండి ఇంకా ఈ కొంచెం ఉందన్నమాట. 1/2 కేజీకి ఇదిగో ప్యాకెట్, 1/2 కేజీకి ఈ కొంచెం మిగిలింది. ఇంకా కలుపుతున్నాను. ఇదిగో ఇలా స్మూత్గా, ఇంత స్మూత్గా ఉండాలి అన్నమాట. చూసారా, ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. మనం బేకరీలో బన్ కలుపుతారు చూసారా, ఆ టైప్లో ఇలా కలుపుకున్నాక ఇలా పెట్టుకొని దీని మీద కొబ్బరి నూనె అండి, మామూలు నూనె కాదు, కొబ్బరి నూనె మాత్రమే. మాకు ఇక్కడ చల్లదనం చూడండి అది అయిపోయింది. ఇది అప్లై చేసేసుకోండి. మంచిది కూడా ఆరోగ్యానికి. ఇలా అప్లై చేసేసుకొని మినిమం 9 అవర్స్ ఇది కదల్చకుండా ఉంచేయండి మూత పెట్టేసి. రేపొద్దున్నే మనం బన్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సేమ్ నేను ఎలా చెప్పానో అలానే కలుపుకొని ఇలానే కొబ్బరి నూనె అప్లై చేసుకొని మినిమం 9 అవర్స్ అంటే రాత్రిపూట ఇలా చేసేసుకొని పెట్టుకోండి. పొద్దున్నే లేదు సాయంత్రం వేసుకుంటానంటే పొద్దున్నే చేసుకొని పెట్టుకోండి. ఇలా కలుపుకొని సాయంత్రం బన్ వేసుకోండి. ఓకేనండి? సరే, రేపు బన్ వేసేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. మూత గాలి వెళ్లకుండా మూత పెట్టేసుకోండి. ఓకేనా? పులిసిపోద్ది చక్కగా రేపొద్దునికి. మనం సోడా ఉప్పు కూడా వేసాం కదా, అన్నీ వేసాం కదా. ఓకే అండి. ఇదిగో చూసారా, నైట్ అంతా నానింది. నాని ఇదిగో చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇలా రావాలన్నమాట. చూసారా, బాగా పులిసిపోయి చక్కగా స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఈ పిండిని నేనే తీస్తున్నానండి, పిల్లలు ఎవ్వరు లేరు. పొద్దునే తిందామంటే కుదరలేదు. ఇలాగా ఉండలు చేసేసుకోవాలి. ఇలా చక్కగా ఇలా ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవడం. అన్నీ ఉండలు చేసుకొని చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఎందుకంటే నాకు ఒక చేత్తో అవ్వట్లేదు. ఓకేనా? చపాతీలు చేసుకున్నట్టుగా చేసుకోవడమే. పిండి అద్దుకొని, కాకపోతే కొంచెం మందంగా చూపిస్తాను మీకు. ఓకేనా అండి? ఇదిగో చూడండి, ఈ మాత్రం లావు, ఈ లావులో ఉండాలన్నమాట. పల్చగా ఉండకూడదు, ఈ లావులో చేసుకోవాలి. చూసారా, చిన్న చిన్న పూరీలాగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఒకేసారి పూతపిండి ఇలా వేసుకొని మనం మామూలుగా ఇంట్లో ఎలా చేసుకుంటాం పూరీలు సేమ్ అంతే, కాకపోతే కొంచెం లావుగా చేస్తాను అంతే. ఓకేనా? ఇవి కూడా చేసి కాల్చేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇదిగోండి, నూనె కాగిపోయింది. ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాం ఒక్కొక్కటి. చూసారా, ఈ మాత్రం లావు చక్కగా చేసుకొని
వేసేసాను. చూసారా? నూనె ఇంకొంచెం కాలాలనుకుంటా. కాలిందిలేండి, పొంగుతుంది. పూరీలా పొంగుతుంది. సారీ అండి, ఇందాక ఏదో కాల్ వచ్చింది. కాల్ వచ్చి కట్ అయిపోయింది వీడియో. మీకు పొంగడం చూపించలేదు. ఇదిగోండి, ఇలా పొంగుతుంది. చూసారా ఎలా పొంగుతుందో? అది చూసారా? దీన్నే మంగళూరు బన్స్ అంటారనమాట. ఇది కాలేక లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను మీకు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. మంచి టేస్ట్ ఉంటుంది. ఉట్టిగా తినొచ్చు, చట్నీలో తినొచ్చు. వేరుశనగ చట్నీ ఏంటి, కొబ్బరి చట్నీ ఏంటి, టమాటో చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. మన బాంబే చట్నీ ఉంటుంది, శనగపిండి చట్నీ, అది కూడా బాగుంటుందండి. అన్నిట్లోకి బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు సాంబార్ వేసుకొని తింటారు. చూసారా? చక్కగా కాలిపోయింది. ఇలాగా మనం ఎంత లావు చేసాం, చక్కగా ఎలా పొంగిందో చూసారా? మళ్ళీ కాల్ వస్తుందండి. నేను ఇది వెయిట్ని చూపిస్తున్నాను, నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చూసారా ఎలా పొంగిందా? ఎంత లావున్నా లోపల ఉడికిపోద్దండి చక్కగా. చూడండి ఎలా పొంగుతుందో, పూరి పొంగినట్టు పొంగుతుంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో? ఇదే మంగళూరు బన్స్. ఇదిగోండి. ఇప్పుడు నేను ఎలా తీయాలి ఫోటో? నేనే తీసుకోవడం కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. చూసారా? ఇవే మంగళూరు బన్స్ చేసుకోవడం. మనం ఇవి ఎలా కలుపుకుంటామో సేమ్ అంతే, కాకపోతే బనానాలు వేసి కలుపుతాం అంతేనండి. కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు దీనిలో. పులిసిన పెరుగు ఉంటే ఇంకా బాగా వస్తాయి. ఓకేనా? నా దగ్గర పులిసిన పెరుగు లేదు, అందుకని పెరుగు వేయలేదు నేను. పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా అండి? నేను ఇది కొంచెంసేపు చల్లారాక చూపిస్తాను లోపల ఓపెన్ చేసి. ఇదిగోండి మంగళూరు బన్స్. నేను ఈరోజు వీడియో తీస్తుంటే ఎన్నిసార్లు డిస్టర్బెన్సో. నేనే ఒక్కదాన్ని చేసుకుంటా తీస్తున్నాను, మళ్ళీ ఫోన్ కాల్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో? ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లోపల కూడా కాలుతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, చూసారా? లోపల కూడా చక్కగా ఉడికిపోద్ది. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా పొరలుగా ఎలా వచ్చిందో ఉడికిపోయి. చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ బన్ను.
మంగళూరు పని అంటారు దీన్ని. కర్ణాటక స్పెషల్ వంట ఇది. ఓకేనా? కనీసం ఈ వీడియో అన్నా వైరల్ చేయండి. నేను సగం వీడియోల మీద ఇంట్రెస్ట్ పోయిందే అందుకు. నిజం చెప్పొద్దు. ఓకేనా అండి? అందరూ మీకు కనుక నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా అండి? బాయ్ అండి.